కుమార్ పద్మనాభరి, కన్సల్టెంట్ స్పైన్ అండ్ న్యూరో సర్జన్, ఆస్ట్రోరమిక్స్ హాస్పిటల్స్, గుంటూరు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఇన్ హెడ్ఏక్. సాధారణంగా హెడ్ఏక్ అనేది చాలా కామన్గా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏదో ఒక టైంలో హెడ్ఏక్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. కానీ ఏ హెడ్ఏక్ మనం సీరియస్గా తీసుకోవాలి, ఎటువంటి సందర్భాల్లో మనం హెడ్ఏక్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనేది మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్. దాన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఇన్ హెడ్ఏక్ అంటారు. ఎవరికైతే 4 నుంచి 6 వారాల పాటు కంటిన్యూస్గా తీవ్రమైన తలనొప్పి ఉంటుందో, ఎవరికైతే హెడ్ఏక్తో పాటు కళ్ళు మసగా ఉండటం, లేదా కాలు కానీ చేయి కానీ పట్టు తగ్గటం, లేదా యూరిన్ కంట్రోల్ లేకపోవటం, దీన్నే ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటారు. ఎక్కడో అక్కడ చిన్నపాటి న్యూరలాజికల్ ఇబ్బంది ఉంటుందో దాన్నే ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటారు. లేదా ఎవరికైతే హెడ్ఏక్తో పాటు ఫిట్స్ వస్తాయో, లేదా ఎవరికైతే తలకి గాయం తగిలినప్పుడు తర్వాత సివియర్గా హెడ్ఏక్ ఉంటుందో, ఇంకా ప్రెగ్నెన్సీలో ఎవరికైతే హెడ్ఏక్ ఉంటుందో, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఇన్ హెడ్ఏక్ అంటారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఒక న్యూరాలజిస్ట్ లేదా న్యూరో సర్జన్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం మీట్ అవ్వాలి. థ్యాంక్ యూ.